ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తా ఉన్నాము. ప్రతిసారి దీనింటేమిట్రా? ప్రత్యేకించి ఎవరినన్నా చెప్తారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. మన పిక్కోవాలనుకుంటే పిక్కోండి, వచ్చి ఆరి పిక్కు. నో డౌట్ అబౌట్ ఇట్. రెడ్ బుక్ రాజ్యాంగమే అమలు చేస్తున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇక చూడం. ఏ విధంగా చేస్తున్నారంటే దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా లేనటువంటి విధంగా ఈ రోజున చూస్తే మాజీ ఎమ్మెల్యేలు అయితేనేముంది, మాజీ మంత్రులు అయితేనేముంది, ఐఏఎస్లు అయితేనేముంది, ఐపీఎస్లు అయితేనేముంది, అరెస్టులు జైళ్ల పాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇది ఈరోజు ఈ ఏడాదిగా ఏం ఇంప్లిమెంట్ చేశారు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఎక్కడికక్కడ దోపిడి. మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? కానీ మా నాయకుడు జగనన్న మాత్రం ఇలాంటి వాటన్నిటినీ కూడా ఎప్పుడు ఏ రోజు ఎంకరేజ్ చేయలేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. చాలా ఫిలాసఫీలు నమ్మారు జగన్ గారు. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. వీడే జాకి పెద్ద లేకిగాడు. వెంకన్న స్వామి ఆస్తులే కాదు, వెంకన్న స్వామికి అపచారాలు చేయటమే కాదు, ఇప్పుడు చూసిన అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చెప్పు పప్పు బెల్లాలు పంచినట్టుగా ఖచ్చితంగా వాటిని అడ్డుకుంటాం, న్యాయ పోరాటం చేస్తాం. కానివ్వండి. ఈ తప్పుడు పనుల్ని హైందవ సాంప్రదాయానికి వల్లభనేని వంశీ గారి మీద కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో నీకు దండం పెడతాను రా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా. ఒక కేసులో బెయిల్ వస్తుందంటే ఆ ముందు రోజు ఒక ఎఫ్ఐఆర్ చేస్తారు. నిజమే బ్రో, నాకు కూడా అర్థమైతలేదు. ఆ కేసులో మళ్ళీ బెయిల్ వస్తుందంటే మరొక కొత్త ఎఫ్ఐఆర్ సృష్టించారు. మన ఫోకస్ మొత్తం బాల మీద ఉండాలి కదా. ఇలా కేసు మీద కేసుతో తప్పుడు కేసులు బనాయిస్తూ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? దేవుడున్నాడు, న్యాయం ఉంది. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. దేవుడున్నాడు, న్యాయం ఉంది. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆయన పోరాటం చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రతి వాడు ఏదో పని చేసుకుంటున్నాడు, మనం తప్ప. అతన్ని ఏదో రకంగా ఆరోగ్యం క్షీణించడం ద్వారా మరణించాలనేటువంటి, అతన్ని ఏదో ఒకటి చేయాలనేటువంటి ఇంత తతంగం నడుపుతూ రాత్రిపూట శ్వాస ఆగిపోకుండా ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆక్సిజన్ మెషిన్ ని జైల్లో అలౌ చేసి ఆర్డర్ తెచ్చుకుని అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. వాంతులు చేసుకుని కింద స్పృహలైన పరిస్థితుల్లో పడిపోతుంటే వెళ్ళి పెత్తోడు షుగర్ సంకనాకు ఫైల్స్ ఉన్నోడికేమో రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలి, లేకపోతే చచ్చిపోతాడు. తీసుకుని రోజుకి 5 సార్లు క్యారేజీల మీద క్యారేజీలు వెళ్తాయి. నిజంగా వంశీ గారి శ్రీమతి చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీడు సతీ సావిత్రి పాత్రలో. ఈ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకని చెప్పి అమ్మేస్తాను. ఎంత పోరాటం చేస్తుందంటే అంత పోరాటం చేస్తారు. వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు? ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి వాడండి.